ఫోటో ఉంటుంది చూసుకోండి. జిల్లా నంద్యాల, డివిజన్ డోను, మండలం డోను, గ్రామం కొత్త బుర్జు, ఖాతా నెంబరు 1476. బాబు ఒకసారి నువ్వు చూపించి ఆయన ఫోటో కాదని ఆయన చూసుకోమని, అందరు ఫోటోలు చూసుకోమని. అట్లా నువ్వు చెప్పేటప్పుడు అందరికి అర్థం కావాలి. దీనికి ఒక పర్పస్ ఉంది, చెక్ చేసుకోవడానికి. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అందరూ చెక్ చేసుకోండి. రైట్ సైడ్ మీ ఫోటో ఉంటుంది చూసుకోండి. ఉందా ఈ ఫోటో? నీకు కరెక్టేనా? కరెక్టే సార్. జిల్లా నంద్యాల చూసుకోండి. కరెక్టే సార్. డివిజన్ డోను కరెక్టే సార్. చూసుకోండి. చూడయా, కరెక్టే సార్. ఆయన ఫోటో ఆయన చూసుకున్నాడు. వాళ్ళ ఫోటో ఉంది అడుగు, చేతులు ఎత్త. మనం ఒక కండక్ట్ చేసేటప్పుడు మీరు నేర్చుకోవాలి. అప్పుడు పాజిటివ్గా వస్తుంది, వాళ్ళకి అర్థం అవుతుంది, జవాబుదారితనం వస్తుంది. కానీ జిల్లా నంద్యాల అందరూ సరి చూసుకోండి. డివిజను డోను అందరూ చూసుకోండి. మండలము డోను అందరూ చూసుకొని చెక్ చేసుకోండి. గ్రామము కొత్త బురుజు చూసుకోండి అంతా. ఖాతా నెంబరు ఇది 1476. కరెక్టే సార్. కాయల సింది మీరు చూసుకోండి. మీ ఖాతా నెంబర్ చెక్ చేసుకోండి. కరెక్టే సార్. కరెక్టే సార్. పట్టాదారుని పేరు ఉయ్యాల సీను. కరెక్టే సార్. సెకండ్ తప్పు ఉందా? కరెక్టే సార్. కరెక్టే సార్. ఇప్పుడు ఇచ్చారా పుస్తకం? కాదు, పాద్దా ఇప్పుడుదా? పాత సార్. పాద్ది. అది మళ్ళీ మాట్లాడదాం. నేను కంప్లైంట్ వినయా, కంప్లైంట్ తర్వాత మాట్లాడతాను. ఈరోజు ఇచ్చిన పుస్తకాల్లో తప్పులుంటే చెప్పమంటున్నాను. పాతవన్నీ మీ పిటిషన్లు అవి తీసుకుంటాను, ఏం చేయాలో చెప్తాను, అవన్నీ చేపిస్తాం. ముందు ఈరోజు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో వ్యత్యాసాలుంటే మా దృష్టికి తండి. ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకూడదని నేరుగా ముఖ్యమంత్రిగా నేనే పర్యవేక్షిస్తుందంటే మీరు అర్థం చేసుకోవాలి. మీ భూమి మీకు విలువైంది, వారసత్వంగా వచ్చింది. అలాంటి భూమిని వేరే వాళ్ళు రికార్డులు మార్చేయడం, డబ్బులు తీసుకోవడం, 22A కింద పెట్టేయడం. హినయ చాలా తెలివైనడుగా ఉన్నావు. ఆత్రం ఎక్కువైతే కూడా సమస్యలు ఉంటాయి. నీ ఒక్కడి సమస్య కాదు, అందరి సమస్యలు పరిష్కారం చేయడానికి వచ్చాం. ఏదైనా ఉన్నప్పుడు మీరు చెప్పండి, నేను తీసుకుంటా. అవసరం నేను మైక్ కూడా ఇస్తా. మీరు చెప్పేటన్నీ పరిష్కారం చేస్తాం. పట్టాదారుని పేరు ఉయ్యాల సీను. మీది కూడా చూసుకోండి. నువ్వు చూసుకోయా? కరెక్టేనా? కరెక్టే సార్. కరెక్టే సార్. తండ్రి పేరు గంగన్న. కరెక్టే సార్. మీరు చూసుకోండి. పురుషుడు, ఈయన ఆధార్ నెంబరు 4 అంకెలతో వచ్చింది.